ప్రజావాణి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ వెనువెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించారు. దరఖాస్తుల పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అధికారులు వారి స్థాయిలో ప్రతి దరఖాస్తును పరిష్కరించాలని అన్నారు. క్షేత్రస్థాయిలో ప్రతి దరఖాస్తుపై విచారించి సమస్య పరిష్కరించాలని ఆదేశించారు. శాఖల వారీగా దరఖాస్తుల స్వీకరణ, పరిష్కారం, పెండింగ్ వంటి అంశాలను సమీక్షిస్తానని తెలిపారు. దరఖాస్తులను తమ వద్ద పెండింగ్లో ఉంచవద్దని అన్నారు. ప్రజావాణి కార్యక్రమానికి సోమవారం 345 దరఖాస్తులు వచ్చాయి. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ అశ్విని, తానాజీ వాకడే, లక్ష్మీ కిరణ్, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, ఆర్డీఓ మహేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి సివిల్ సప్లై ఎమ్మెల్సీ పాయింట్ 16 ఉన్నాయి. ఈ 16 ఎమ్మెల్సీ పాయింట్లలో లారీ అసోసియేషన్ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో ఈ లారీ మామూలకు సంబంధించినటువంటిది గత 7 సంవత్సరాల నుంచి ఇతర జిల్లాల కన్నా ఇతర జిల్లాలో ₹75 ఇస్తే కరీంనగర్లో ₹40 ఇస్తున్నారు. మీరు ఏదైతే ఇతర జిల్లాలాగా పెంచమని ఇక్కడ ఉన్నటువంటి సివిల్ సప్లై అధికారులను జిల్లా కలెక్టర్ గారికి ఈరోజు మేము వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అట్లాగే కాంట్రాక్టర్ కూడా మేము వినతిపత్రం ఇవ్వడం జరిగింది. మేము గత 6 సంవత్సరాల నుంచి పెంచలేదు కాబట్టి మేము సంవత్సరం క్రితం నుంచి చెప్పుకుంటూ వచ్చినా కూడా కాంట్రాక్టర్ కూడా పట్టించుకోవడం లేదు, లారీ అసోసియేషన్ కాంట్రాక్టర్. కాబట్టి అధికారాన్ని అడిగితే ఇది ప్రైవేట్ ఇష్యూ అని వాళ్ళు చెప్పడం అనేది జరుగుతుంది. మేము ఇది ప్రైవేట్ ఇష్యూ కాదు, వాళ్ళు సివిల్ సప్లై కాంట్రాక్టర్ కాబట్టి ఈ మామూలు ఏదైతే ఉన్నదో అది ఆనవాయితీగా ఇచ్చేటువంటి ఉన్నది. కాబట్టి మేము ఇతర జిల్లాలుగా ఇచ్చేటువంటిది ఇవ్వాలని ఈరోజు కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఒకవేళ కనుక కాంట్రాక్టరు మేము చర్చలు జరిపించాలని ఈరోజు డిఎం గారు 3 గంటలకు పిలిచారు. 3 గంటలకు మేము చర్చలు జరుపుతామని చెప్పడం జరిగింది. ఒకవేళ చర్చలు జరపకపోతే మాత్రం మేము మొత్తం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కరీంనగర్ పాత ఉమ్మడి జిల్లా మొత్తంగా మేము దాన్ని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతాం. మేము దూదేకులలో, నా పేరు మహమ్మద్. నేను 2022 నుంచి పింఛన్కు దరఖాస్తు చేస్తున్నాను. ఇవరకు నాకు పింఛన్ అలాట్మెంట్ లేదు. నాకు అందులో కాలు ఇరిగింది, ఏం పని చేయలేకపోతున్నాను. నేను బతుకుదేరు, నాకు 2 ఆడపిల్లలు, ఎలాంటి భూములు ఆస్తులు అనేటివి ఏమి లేవు. దయచేసి పింఛని ఇప్పించగలరని కోరుతున్నాను. 2022 నుంచి తిరుగుతున్నా, రాలే. ఇస్తామంటారు, ఇస్తలేరు సార్. వస్తుంది ఉంటారు, వచ్చులేదు సార్. కలెక్టరేట్కి వచ్చిన ప్రజావాణి.